మీసాల పిల్ల ఒక్క పాటతో సినిమా మొత్తం చెప్పేశారుగా. మీమ్స్ ట్రోల్స్ పక్కన పెడితే వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్. స్టోరీ పాతదే కానీ అక్కడున్నది అనిల్. అనిల్ అసాధ్యుడు అనడంలో ఇంతకంటే ప్రూఫ్ ఏముంటుంది? హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపుడి కాంబోలో వస్తున్న మనశంకర వరప్రసాద్ నుండి మీసాల పిల్ల ఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. అనిల్ రావుపుడి డైరెక్షన్లో మీసాల పిల్ల సాంగ్ ప్రోమోకి మంచి రెస్పాన్స్ రావడంతో లేటెస్ట్గా ఫుల్ సాంగ్ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలోని పల్లవి చరణాలు చూస్తే భలే గమ్మత్తుగా ఉండడం కాదు, స్టోరీ ఏంటి ఎలా ఉండబోతుందనేది చూస్తే సినిమా మీద ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంది. చాలా రోజుల తర్వాత ది గ్రేట్ సింగర్ ఉదిత్ నారాయణ పాడినటువంటి పాటను మీరు వినేయండి. సో మాట ద్వారా చెప్పలేనటువంటి ఫీలింగ్ని పాట రూపంలో వినిపిస్తే మనసుకు హత్తుకుంటుంది. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు అదే పని చేశారు. మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల అంటూ తన మాజీ ఇల్లాల్ని బ్రతిమలాడుకుంటున్నారు చిరు. అండ్ ఇక చివరికి దుప్పటి ముసుగుతాన్ని సోఫాలో నిద్రలోకి జారుకున్నాడు. అయితే ఈ పాటలోనే కథ మొత్తం చెప్పేశారు మనశంకర వరప్రసాద్ గారు. రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా, నువ్వు రోజు పెట్టే నరకంలోకి మళ్ళీ దూకాలా, అబ్బా పాతవన్నీ తోడాలా, నా అంతు ఏదో చూడాలా, ఈ 3 లైన్ల పాట చాలు ఈ మొగుడు పెళ్ళాల మధ్య ఏం జరిగిందో చెప్పడానికి. వాళ్ళు ఆల్రెడీ మాజీ మొగుడు పెళ్ళాలని కూడా అర్థమవుతుంది. ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు రావడంతో విడిపోయారని, అలాంటి నరకంలోకి ఆమె మళ్ళీ రానని మొండికేస్తుంటే శివశంకర వరప్రసాద్ ఆమెపై వెంట పడుతున్నాడనేటువంటి విషయం అయితే చెప్పకనే చెప్పారు పాటలో. అయితే లిరిక్స్ చూస్తుంటే అప్పట్లో చిరంజీవి సిమ్రాన్ నటించినటువంటి డాడీ సినిమా గుర్తుకు రాకైతే మానదు. మనశంకర వరప్రసాద్ గారి నుంచి కూడా మీసాల పిల్ల వీడియో ప్రోమో వచ్చినప్పుడు డైరెక్టర్ అనిల్ రావుపుడి మీద కూడా కొంత మిక్స్డ్ ట్రాక్ రెస్పాన్స్ వచ్చింది. ట్యూన్ క్యాచ్గా ఉన్నప్పటికీ కేవలం ఒక్క లైనే ఉండడం, కాస్ట్యూమ్స్ ప్లస్ అవ్వడం అండ్ బ్యాక్గ్రౌండ్ మీద కొంత నెగిటివ్ టాక్ వినిపించడం సోషల్ మీడియాలో కనిపించింది. ఇక ఫుల్ సాంగ్ వదిలేశారు. అయితే సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి గట్టు మీద రామచిలక వైపు పనిచేసినటువంటి టీమే ఇందులోనూ పాటలు పంచుకుంది. అయితే భాస్కర్ భట్ల సాహిత్యానికి భీమ్ సిసిరోలియో కంపోజ్ చేసినటువంటి ఈ సాంగ్లో రమణ గోగులకి బదులు ఉదిత్ నారాయణ వచ్చారు. మధుప్రియ స్థానంలో శ్వేతమోహన్ పాడారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు, కోపాలు, తాపాలు విడిచి వెళ్ళిపోయినటువంటి సతీమణి కోసం మగాడు పడేటువంటి తిప్పలన్నీ కూడా చాలా క్యూట్గా అభివర్ణించారు భాస్కర్ భట్ల. అయితే ఖరీదైనటువంటి ఇంటీరియర్లో షూట్ చేయడం వల్ల రిచ్ లుక్ అయితే ఉంది. అండ్ అయితే ఫ్యాన్స్ ఎదురు చూసినటువంటి చిరంజీవిని వింటేజ్ స్టెప్స్ని డ్యాన్స్ మాస్టర్ పోలంకి విజయ్ డెఫినెట్గా కంపోజ్ చేసిన తీరు సింపుల్గా ఉన్న స్వీట్గా అయితే అనిపించింది. బట్ 70 ఏళ్ల వయసులో మెగాస్టార్ నుంచి ఇంతకన్నా ఎక్కువ గ్రేస్ ఆశిస్తే మాత్రం అది కూడా అత్యాసే. ఆయనతో నయనతార కెమిస్ట్రీ బాగా పండింది. అండ్ సైరాలో భార్యాభర్తలుగా, గాడ్ ఫాదర్లో అన్నా చెల్లెలుగా నటించినటువంటి చిరు నయన్ ఈసారి విడిపోయినటువంటి కపుల్గా మారారు. మొత్తంగా చెప్పాలంటే స్లో పాయిజన్లా ఈ మీసాల పిల్ల జనాలకు కనెక్ట్ కావడం ఖాయం. ఇప్పటికే బోలెడ్ రీల్స్ అండ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ సాంగ్ వచ్చేసింది కాబట్టి ఇవి మరిన్ని కూడా పెరగబోతున్నాయి. ఇంకా రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేయని మనశంకర వరప్రసాద్ గారు జనవరి 12 అనేటువంటి ఆప్షన్లో ఉన్నట్లయితే తెలుస్తుంది. కన్ఫర్మ్ చేయలేదు కానీ బట్ ఈ నెల 21న వెంకటేష్ ఏదైతే విక్టరీ వెంకటేష్ ఉన్నారో కీలక షెడ్యూల్లో జాయిన్ అవబోతున్నారట. నవంబర్ చివరికల్లా మొత్తం సాంగ్ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఆ సంకల్పంతో ఉన్నటువంటి అనిల్ డిసెంబర్ మొత్తం ప్రమోషన్ల కోసం చాలా గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎలాంటి వాయిదాలు పడే సూచనలు అయితే డెఫినెట్గా కనిపిస్తలేవు. బట్ ఇక మనకు తెలుసు అనిల్ రావుపుడి అంటేనే ప్రమోషన్లకు పెట్టింది పేరు. ఆయన ప్రమోట్ చేసినట్టు విధంగా మరి ఏ డైరెక్టర్ కూడా ప్రమోట్ చేయరేమో అన్న కామెంట్స్ కూడా గతంలో వినిపించాయి. బట్ ఏదైనా కానీ సో ఇందులో మాజీ ఇల్లాలు అండ్ మాజీ భర్త సంబంధించిన స్టోరీ అయితే ఉండబోతుంది. బట్ దీంట్లో విక్టరీ వెంకటేష్ క్యామియో ఎలా ఉండబోతుందో తెలియదు కానీ బట్ అదొక మంచి పవర్ ప్యాక్డ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి ఒక క్యారెక్టర్ అట. మరి అది ఏ సీన్లలో వస్తుందో ఏంటో తెలియదు కానీ బట్ అటు లాస్ట్ ఇయర్ ఓన్లీ సంక్రాంతికి వస్తున్నతో 300 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన అనిల్ రావుపుడి ఈసారి అటు చిరు ఉన్నారు అండ్ సేమ్ టైం వెంకీ డెఫినెట్గా ఒక క్యారెక్టర్ ఉంది. కాబట్టి ఈ అందరి కాంబో పండగ థియేటర్లోనే ఉండదనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి మీసాల పిల్ల సాంగ్ చూసారా? చూస్తే ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.